నాడు మాయల ఫకీరు ఆ దండ చూసి ఎంతగానో మురిసిపోయినాడు. ఎవ్వరే ఓ పెద్ద ఈ దండ అల్లింది, ఎవ్వరే ఓ పెద్ద ఈ దండ అల్లింది, నా మనుమడు అంటూ తమ్మళ్ళ పెద్దమ్మ కూడా చెప్పింది. ఒకసారి వాణ్ణి చూడాలే తీసుకురమ్మని అన్నాడు. పెద్ది, ఈ దండ చాలా బాగున్నదే, నా బాల నాకు ఇచ్చిరా, వెళ్ళు. నాగమ్మ, ఇదిగో నా మనవడు గట్టిన అందమైన దండ. పక్కిరు నీకు ప్రేమతోని పంపించిండు. ఛీ చెండాలుడు, ఈ దండ నాకెందుకు పంపిండు? ఈ చంద్రహారము నా కొడుకా, ఈ పూల దండలెట్ల వచ్చెరా, మాయల పక్కీరు ఈ కోటకు దారి ఎట్ల నీకు దొరికే నా కొడుకా. నిన్ను విడనాడి 12 ఏండ్లు అయిత ఉండే, ఇన్ని రోజులు నన్ను విడిచి ఎట్లా ఉంటివో. మాయల పక్కీరు మంచివాడు గాదు కొడుక, నువ్వన్న క్షేమంగా ఉండాలే నా కొడుక. ఎట్లా వత్తివో నువ్వు, ఎక్కడుంటివో కొడుక. ఒకనాడు పెద్దమ్మ వెంట బాలుడు వీరయ్య పోత ఉన్నడే. ఒకనాడు పెద్దమ్మ వెంట బాలుడు వీరయ్య పోత ఉన్నడే. నా మనుమడు వీరయ్య అంటూ కూడా పక్కిరుకు పరిచయం చేసింది. వందనాలు వందనాలు పక్కీరు తాత, పక్కీరు తాత, నిన్ను చూస్తేనే నాకు భయమైతుంది పక్కీరు తాత. ఎంత ముద్దుగున్నవురా బోరి బాలుడా, బోరి బాలుడా, భయమెందుకురా నీకు, ఏమి కావాలో నీ పేరు చెప్పు బాలుడా. నా పేరు వీరయ్య పక్కీరు తాత, పక్కీరు తాత, నీ కోటలెన్నో చిత్రాలు ఉంటాయాట తాత, పక్కీరు తాత. ఎంత ముద్దుగున్నవురా బోరి వీరయ్యా, బోరి వీరయ్యా, భయమెందుకురా నీకు, ఏమి కావాలో నువ్వు కోరుకోరా. నీ కోటల్ల బంగారు జింకలున్నాయాట, పావురాలాట, నీ ఆజ్ఞయిస్తే నేను చూసి వస్తా తాత, పక్కీరు తాత. ఇదిగో తాళం చెబిస్తున్నా చూడర వీరయ్య, 3 దిక్కులు తిరుగు, ఒక్క దిక్కు పోకు, అది మంచి జాగ కాదు.